ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం, కోటి సంతకాల సేకరణ. అనకాపల్లి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి నియోజకవర్గ యువజన విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ రోజు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, మాజీ పార్లమెంటు సభ్యురాలు బీశెట్టి వెంకట సత్యవతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించిందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని సంతకాల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయగా వాటిలో 7 నిర్మాణం పూర్తయిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూములు, ట్యాబ్లు, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ఈ ప్రభుత్వం ఆ సంస్కరణలన్నింటినీ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించిన అనంతరం గవర్నర్ను కలిసి పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, నియోజకవర్గం యువజన విభాగ అధ్యక్షుడు జాజల రమేష్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు బేగి తిరునాథు, మండల యువజన విభాగం అధ్యక్షుడు బాదం హరికృష్ణ, కాసింకోట మండల యువజన విభాగం అధ్యక్షుడు దివాకర్, పెదిశెట్టి గోవిందు, కడిమిశెట్టి సతీష్, కోరుకొండ రాఘవ, కెఎం నాయుడు, కొడతాల మురళీకృష్ణతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గత 2 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ప్రజల తరఫున పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కోటి సంతకాల సేకరణ చేసి వీటన్నిటినీ కూడా వచ్చే నెలలో రాష్ట్ర గవర్నర్ గారికి అందించి ఏ విధంగా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం జనామీలకి వాళ్ళ వ్యక్తులకి కట్టబెట్టాలని చూస్తున్నారో పేద ప్రజలకి ఎంతో ఉపయోగం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 2019 నుంచి 24 మధ్యలో 17 మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అంటే ఇది చరిత్రను ఎందుకు అంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటాయి. ఒక జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ లో 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు తీసుకొచ్చి పేద ప్రజలకి, పేద మధ్యతరగతి కుటుంబాలకి ఏ విధంగా అండగా ఉన్నామో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ఆరోగ్యశ్రీ అని, ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాంలని ఎన్నో తీసుకొచ్చి ప్రజలకు అండగా నిలబడ్డారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అండగా ఉన్నామని, పేద ప్రజలకు అండగా ఉన్నామని ఈ కాలేజీలు, హాస్పిటళ్లు తీసుకురావడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఏదైతే ఈ కాలేజీలు ఉన్నాయో వీటిని ప్రైవేటీకరణ చేస్తాం, మా దగ్గర బడ్జెట్ లేదు అని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేపడుతున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే దాదాపు వచ్చిన 2 సంవత్సరాల్లోనే 2 లక్షలకు పైగా అప్పులు చేసి
అక్కడ అమరావతిని నిర్మిస్తున్నామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ మెడికల్ కాలేజీకి కావాల్సింది పూర్తి చేయడానికి కేవలం 5,000 కోట్లు దాదాపు 5,000 కోట్లు లేవు అని చెప్పేసి వీటన్నిటినీ కూడా వీళ్ళ అనుచరులకి, కూటమి ప్రభుత్వం అనుచరులకి, వాళ్ళ బినామీలకి తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను కూడా ఈ ప్రైవేటీకరణ అనే ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు విరమించుకునే వరకు ప్రత్యక్షంగా ప్రభుత్వమే ఈ 17 మెడికల్ కాలేజీలను, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నడిపించాలని ఈ పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి, పేద మధ్యతరగతి కుటుంబాలకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తూ వచ్చే నెలలో ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది విరమించుకోకపోతే ఇది కంటిన్యూ చేసి ఇది ఆగే వరకు కూడా మేమందరమే ప్రజల తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నడిపించినటువంటి అనకాపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులకు, నాయకులకు, ఇక్కడ విచ్చేసి సపోర్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా సోదరులకు కూడా మరి ఇలాగే అనకాపల్లి పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో కోటి సంతకాల సేకరణ ఏదైతే ఈ రోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ రంగంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా సంతకాల ద్వారా తమ నిరసనని తెలియజేసే కార్యక్రమాన్ని ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మలసాల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో, మరి స్థానిక నాయకులు, యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ గారి నేతృత్వంలో, మరి పెద్దలు దిలీప్ కుమార్ గారు, పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడు ప్రసాద్ గారు, పట్టణ వైసీపీ ప్రెసిడెంట్ అయినటువంటి మందపాటి జానకి రామరాజు గారు, పెద్దలందరూ కూడా ఇవాళ విచ్చేసి ప్రజలందరినీ కూడా చైతన్యవంతపరిచి ఏదైతే మరి కోటి సంతకాలని కూడా త్వరలో గవర్నర్ గారికి అందజేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఒక ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, ఒక డాక్టర్ కావాలనే ఆలోచన తల్లిదండ్రులకి, పిల్లలకి ఒక కళ. మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అంటే అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు 2 రాష్ట్రాల్లో కేవలం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకుని 17 కొత్త మెడికల్ కాలేజీల్ని నిర్మాణం చేసి అందులో 5 పూర్తి చేసి మరి అత్యధికంగా మరి సీట్లు కూడా కేటాయిస్తే, మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మరి ప్రైవేట్ పరం చేయాలి, మరి ప్రైవేట్ పరం అంటే మనందరికీ తెలుసు, మరి పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం అవుతుంది. అదేవిధంగా 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దీనికి అనుగుణంగా వస్తుందంటే మరి ఎంతమంది నిరుపేదలు మరి వైద్యానికి దూరం అవుతారని మరి తెలిసి కూడా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి మరి ఇప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధంగా చేయటం సమంజసం కాదు. మరి దీనికి పెద్ద ఎత్తున మరి యువత, మహిళలు, మరి నిరక్షరాస్యులు కూడా వచ్చి కొంతమంది అయితే వేలుముద్రల ద్వారా కూడా వాళ్ళ సంతకాలని నిరసన తెలియజేస్తున్నారు. మరి ఖచ్చితంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా వైసీపీ ప్రభుత్వం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేరకు ఆయన వెంట నడుస్తూ ఈ కార్యాచరణ చేస్తున్నందుకు మరి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియజేయాలని చెప్పి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటారు.